నమస్తే బోసుకుమరి. ఈరోజు ఈనాడు పేపర్ బ్యానర్ ఐటమ్ గా రాసినటువంటి వార్తలు ఏంటి అనేటువంటి విషయాన్ని, ముఖ్య అంశాలు ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి చూసే ముందు ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ కి, నా శ్రేయోభిలాషులకి. ఇంతకుముందు క్రేవల్ క్రియేషన్స్ అంటే చాలా పెద్ద ఛానల్ ఉండేది, అది పోయింది. ఈ కొత్త ఛానల్ పెట్టిన తర్వాత కూడా నన్ను అంతా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి, ప్రతి ఒక్క శ్రేయోభిలాషుకి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే స్వాతంత్ర దినోత్సవం కల్లా ఈ ఛానల్ బాగా డెవలప్ అవ్వాలని మీకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవం సంబంధించి నేను పెద్ద లెక్చర్లు ఏం పేయను, కానీ రెండు ముక్కలు నాకు తెలిసినటువంటి దేశభక్తి ఏంటో చెప్తాను. దేశభక్తి అంటే ఒకరి మీద వేసి రుద్దటం, నీకు ఖచ్చితంగా దేశభక్తి ఉండాలి, నువ్వు సెల్యూటే చేయాలి అనేటువంటి విధంగా చెప్పడం అనేది దేశభక్తి కంపల్సరీగా కాదు. దేశభక్తి అంటే ఖచ్చితంగా బాధ్యత, దేశం పట్ల నీకు ఉండాల్సినటువంటి బాధ్యత. ఆ బాధ్యత ఏంటి అని చూస్తే, నువ్వు పర్ఫెక్ట్ గా ఒక మనిషిగా బతకటం. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు నా దేశానికి నేను ఏమైనా చేయగలుగుతున్నానా, ఒక అవినీతి చేయకుంటే చాలు, దేశానికి నువ్వు మంచి చేసినట్టే. ఒక ప్రజలకు, ఒకరికి నీ పక్కన ఉండేటువంటి వాడిని మోసం చేయకుండా చాలు, నువ్వు దేశానికి మంచి చేసినట్టే. దేశం పట్ల బాధ్యతగా ఉన్నట్టు, నీకు దేశభక్తి ఉన్నట్టు. ఇంతకుముందు మన పూర్వీకులు, అంటే మన స్వాతంత్ర సమర యోధులు, మన పెద్దలు, వాళ్ళ జీవితాలని, వాళ్ళ చదువుల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకి ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. వాళ్ళ పట్టాలు పెట్టిన వాళ్ళకి పూలు చల్లి, చిన్నపిల్లల ముందు మైకులు తీసుకొని లెక్చర్లు ఇవ్వడం అనేది దేశభక్తి అయితే ఖచ్చితంగా కాదు. వాళ్ళ ఆశయాలు ఏంటి, రాబోయేటువంటి తరాలు స్వేచ్ఛావాయువులు పీల్చాలి, నా దేశం బాహ్య శృంఖలాల నుంచి విముక్తులు కావాలని వాళ్ళ ప్రాణాలు సైతం వదిలేసేసారు, తీసేశారు. ఏది బాధ్యతగా, దాన్ని దేశం పట్ల బాధ్యత. ఇప్పుడు నువ్వు అంత ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నిజాయితీగా, నువ్వు పర్ఫెక్ట్ గా దేశం కోసం ఉండగలిగితే, దేశం పట్ల బాధ్యతగా ఉన్నట్టే అదే దేశభక్తి. అదే పెద్దలు కోరుకుంటూ కూడా అదే. సింపుల్ గా చెప్పాలంటే దేశభక్తి అంటే రుద్దబడేది కాదు, ఏది కాదు. వన్స్ అగైన్ అందరికీ కూడా నాకు తెలిసినటువంటి వీళ్ళు నేను చెప్పాను. కాబట్టి ఆగస్టు 15 అంటే చాక్లెట్లు పండుగ అనుకునేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఇలాంటి రోజులు, ఎంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇలాంటి రోజుల్లో మన దురదృష్టకరం. కానీ ఒకటైతే క్లారిటీగా చెప్తున్నాను, మన స్వాతంత్ర సమర యోధులు వాళ్ళకి ఏమి లేక కాదు, వాళ్ళకి చదువున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కానీ బతకాలి అనుకుంటే అప్పటికి కోటీశ్వరులు అయిపోయేవాళ్ళు. అంత పెద్ద చదువులు ఉన్నారు, అంత పెద్ద విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు. కానీ దేశం పట్ల బాధ్యతగా ఉండి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినప్పుడు అదే బాధ్యతతోటి, దేశం పట్ల బాధ్యతతోటి వ్యవహరించడమే దేశభక్తి. మరి ఏమైందో చూద్దాం. బట్ నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఈనాడు పేపర్ ఈరోజు బ్యానర్ ఐటమ్ గా రాసినటువంటి వార్త ఏంటనేటువంటి విషయాన్ని చూద్దాం. వైకాపాకు ఘోర పరాభవం అనేటువంటి విధంగా పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టారు. దీంట్లో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్ కి సంబంధించి దీన్ని బాగా హైలైట్ చేస్తారనుకుని చేశారు. నిజంగానే పులివెందుల్లో లతారెడ్డికి 6033, ఒంటిమిట్టలో ముద్దుకృష్ణారెడ్డికి 6267 మెజార్టీ అనేటువంటి విధంగా రాశారు. పక్కనే ఫోటోలు ప్రొజెక్ట్ చేశారు. ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దీంట్లో ఒకటి రాశారు, ఒక లేఖ దొరికింది. అంటే మామూలు బ్యాలెట్ పేపర్ లో లేఖ దొరికిందని చెప్తున్నారు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికి దండాలు. వైఎస్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీకి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ కు జత చేసి ఒక ఓటర్ వేసినటువంటి చీటీ. అంటే ఏంటి, బ్యాలెట్ పేపర్ కు జత చేసి, ఓట్లో జత చేసి కదా అర్థం. 4 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాన్ని వైఎస్ కుటుంబం చెరబట్టింది. అక్కడ ప్రజలకు రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును ఎలా కాలరాసిందని మరి కళ్ళకు కట్టింది. ఇది ఒక్క ఓటర్ ఆవేదన కాదు, దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం అరాచకాలతో నలిగిపోతూ కనీసం తమ ఓటు తామే వేసుకోలేని పులివెందుల నియోజకవర్గ ప్రజల మానసిక ఆవేదనకు అక్షర రూపం. ఇన్నాళ్ళు వైఎస్ కుటుంబం కథమాస్తాల్లో చిక్కుకొని వెలువెల్లాడిన మరి పులివెందుల ప్రజలకు ఎన్నిక స్వేచ్ఛగా ఓటేసి నచ్చిన అభ్యర్థిని గెలిపించుకోగలిగారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కకుండా చేసి ఇన్నాళ్లు వైఎస్ కుటుంబం సాగించిన అణచివేతకు తగిన గుణపాఠం చెప్పారు. నిబంధనలు, బెదిరింపులు, హత్యలు, దాడులతో పులివెందులపై వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు జగన్ వరకు సాగుతున్న పెత్తనానికి తేదెబ్బ గండికొట్టింది. వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైకాపాకు డిపాజిట్ దక్కకుండా చేసింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకి పరిమితమైన జగన్ పార్టీకి ఇది ఒక ఘోర పరాభవం. వైకాపా ఓటమి నేపథ్యంలో ఇన్నాళ్ళు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబం దాష్టికంపై
రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అనేటువంటి విధంగా. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బట్ ఇది నేను చూడటం తప్ప లేకపోతే ఇక్కడ రాయటం తప్ప నాకు తెలియదు. కానీ నేనేమంటానంటే, కళ్ళకు కట్టినట్టు ఇది ఒక ఓటర్ ఆవేదన కాదు, ఆవేదనే కాదు, దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ అరాచకాలతో నలిగిపోతూ కనీసం తమ ఓటు తాము వేసుకోలేని పులివెందుల నియోజకవర్గ ప్రజల మానసిక వేదనకు అక్షర రూపం. ఇన్నాళ్ళు వైఎస్ కుటుంబ కథంపాస్తాలు చిక్కుకొని విలవెల్లాడిన పులివెందుల ప్రజలు ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటేసి నచ్చిన అభ్యర్థిని గెలిపించుకోగలిగారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కకుండా చేసి, అంటే అభ్యర్థిని గెలిపించుకోగలిగారు ఇవన్నీ ఎవరికి తెలుసు? అంటే ఇప్పుడు డిపాజిట్లు రాలేదని, ఏం రాలేదని ఆ ఓటు వేసే వ్యక్తికి ఎట్లా తెలిసింది? అదే అర్థం కాలేదు. బట్ నేను చూడటం తప్పు ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఇది కావాలని రాసినట్టు అనిపించిందా ఏంటో అర్థం కావట్లేదు. మరి ఏంటో చూద్దాం. ఇకపోతే ఒకటైతే క్లారిటీ, 3-4 దశాబ్దాల నుంచి అయితే మాత్రం అక్కడ విపరీతంగా జరిగింది. ఎవరిని కూడా రానివ్వలేదు. అసలు కనీసం నామినేషన్ వేయడానికి కూడా ఎవరికి అంత ధైర్యం లేదు అనేటువంటి విధంగా, ఎవరన్నా ఒకరో ఇద్దరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళ అడ్రస్లు గల్లంత అవుతాయి అనేటువంటి విధంగానే ఉండేదట అక్కడ పరిస్థితి. చాలా ఘోరంగా ఉండేది. అసలు ఎన్నెందుకు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. ఇన్ని దశాబ్దాల నుంచి అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఓటేయలేదు. ఇది క్లారిటీ. బట్ దీంట్లో ఇంకొక వర్షన్ ఉంది. అదేంటంటే, మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓటేస్తారు కదా, ఆ టైంలో కూడా ఏంటంటే అక్కడ పెద్ద దౌర్జన్యాలు ఇవన్నీ ఉంటాయట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఎవరు కదిలిచ్చే అంత సీన్ ఎవరికి లేదట. అది మాత్రం బాగా చర్చకి దారితీసింది. మేఘ విస్ఫోటం, మహావిషాదం, ఆకస్మిక వరదల్లో జమ్మూలో 46 మంది మృతి అనేటువంటి విధంగా ఒక వార్త హైలైట్ చేశారు. అందులో 2 సిఐఎఫ్ఎఫ్ సిబ్బంది, ప్రవాహంలో చిక్కుకున్న 167 మందిని రక్షించిన సహాయక బృందం, వారిలో 38 మంది పరిస్థితి విషమం. మచల్ మాతా యాత్ర నిలిపివేత, మృతులకు రాష్ట్రపతి ప్రధాని సంతాపం అనేటువంటి విధంగా. ఇకపోతే ఇంకొక వార్తని హైలైట్ చేశారు. ఏంటంటే, స్వయం సమృద్ధి భారత్ ఈ దిశగానే దేశం పయనిస్తుంది, ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం. 15 ఆగస్టు ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము అనేటువంటి విధంగా రాష్ట్రపతి గారు చేసినటువంటి ప్రసంగానికి సంబంధించి ఒక వార్త వేసేటువంటి ప్రతి చేస్తారు. ఈనాటికి సంబంధించిన వార్తలు అయితే, మెయిన్ వార్తలు అయితే మాత్రం మరే